తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిని కల్తీ చేసిన ముఠా గుట్టురట్టయ్యే సమయం దగ్గర పడింది. ప్రణాళిక ప్రకారం సిబిఐ సిట్ దర్యాప్తు చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు లింకుల్ని పట్టుకుని ప్రధాన సూత్రధారి వద్దకు వెళుతోంది. ప్రతి కేజీ నెయ్యికి 25 రూపాయలు కమిషన్ అందుకున్నారని తేలింది. ఈ కమిషన్ ఎవరికి చేరిందన్నది తేల్చడానికి సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆ దశకు దగ్గరగా ఉన్నట్టు పరిణామాలు నిరూపిస్తున్నాయి. త్వరలోనే ఈ కమిషన్ అందుకున్న వారి గుట్టురట్టు చేసి కేసును క్లోజ్ చేయనున్నారు. చిన్న అప్పన్న అనే సుబ్బారెడ్డి మాజీ పిఏ, ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అన్నీ సిబిఐ సిట్కు చెప్పేస్తున్నారు. చిన్న అప్పన్న కేవలం ఓ మధ్యవర్తి. ఆయనకు ఒకరు ఆదేశాలిస్తే ఆదేశాల ప్రకారం వ్యవహరించే వ్యక్తి. అంతకు మించి ఆయనకేం తెలియదు. ఆయన బెదిరించమన్న వారిని బెదిరించారు, డబ్బులు వసూలు చేయాలన్న దగ్గర చేశారు. ఆయనకెవరూ ఆదేశాలు ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పూర్తిగా సుబ్బారెడ్డి గురించే చెప్పారు. ఆయన చైర్మన్ అని, ఆయన చెప్పినట్లు చేయకపోతే ఉద్యోగాలుండవని, అందుకే ఆయన చెప్పినట్టు చేశామన్నారు. నెయ్యి కల్తీలో సుబ్బారెడ్డి దగ్గరకు అన్ని దారులు వెళుతున్నాయి. ఇప్పటికీ కస్టడీలో కెమికల్ సరఫరా చేసిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఆ లింకులు కూడా బయటకొచ్చాయి. హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బులు సూత్రధారికి చేరాయని సిట్టు గుర్తించింది. ఆ సూత్రధారి ఎవరో కూడా క్లారిటీ ఉంది. ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే స్టెప్ బై స్టెప్ విచారణలో భాగంగా వెళుతున్నారు. ఇప్పుడు చివరి స్టెప్కు చేరుకునేందుకు సమయం దగ్గర పడిందని భావిస్తున్నారు. చివరి సూత్రధారి అరెస్టు చేసి విచారణ ముగించే అవకాశం ఉంది. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి దోపిడీ చేయడానికి ఏమాత్రం వెనుకాడని వారు ఇప్పుడు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. వారెవరు ఏంటి అనేది సామాన్య ప్రజలకు క్లారిటీ ఉంది. ఆధారాలతో సహా సిట్టు బయటపెట్టి చర్యలు తీసుకుంటే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. మరో నెలలో నెయ్యి కుట్రదారులంతా బయటకు వస్తారు. ప్రజల ముందు బలెట పడతారు. దేవుడి ముందు తాము ఓడిపోయామని ముఖాన్ని చేతుల్లో దాచుకుని కుమిలిపోవాల్సిన పరిస్థితికి వస్తారు.